రాసి పెట్టుకోండి. ఫిబ్రవరి నెల 15వ తేదీ మొదలు 5 రోజుల పాటు కుంభరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. ఫిబ్రవరి నెల 15వ తేదీ మొదలుకొని 5 రోజుల పాటుగా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరికి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ ఫిబ్రవరి నెల 15వ తేదీ మొదలుకొని 5 రోజుల పాటుగా కుంభరాశి వారి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు పూర్తి చేస్తారు. అలసట అనేది పెరగవచ్చు. అర్ధాష్టమ చంద్రుడు అనుకూలంగా లేడు. ఈ సమయంలో అడుగడుగున విఘ్నాలు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. మనోధైర్యం మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతుంది. మీ జీవితానికి మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. మీ జీవితానికి ఈ సమయంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదండి. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. రవిచంద్ర ధ్యానం మీకు ఉత్తమ ఫలితాలు అందిస్తుంది. మీ రంగాల్లో కొంచెం ఆచితూచి ముందుకు సాగితే మేలు. గత అనుభవంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు కలుగుతాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ అనేది పెరగవచ్చు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయకపోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దండి. మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. మిత్రుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మేలు. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 2025 వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. శని ప్రభావంతో కూడా ఈ రాశి వారికి ఏ విధంగా మార్పులు వస్తాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది మార్చి నెల చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఈ రాశి వారికి శని సాడేసతి ముగుస్తుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మరొక వైపు మీ నెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీరు అనారోగ్య, మానసిక గందరగోళాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో కుంభరాశి వారికి రాహువు, శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ మేరకు పడనుంది, ఆర్థిక పరంగా, ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాది 2025లో కెరియర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను మీరు పరిగణలోకి తీసుకుంటే మంచిది. కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన పనులు మీకు వేగంగా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు లాభస్థానంలో ఉండడం, బుధుడు 10వ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయండి. దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బులు సైతం ఆదా చేస్తూ ఉంటారు. వీరి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మార్చి నెల 29వ తేదీ నుండి శనిదేవుడి సాడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీంతో మీకు శుభ
శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. అయితే రాహు లగ్న స్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు కూడా కలగవచ్చు. గత ఏడాది కంటే కూడా మీకు ఈ సమయం శుభప్రదంగానే ఉంటుందండి. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా అసలు సందేహమే లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ఆరోగ్యం విషయంలో అనేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం మీరు ముందుగా మానేయాల్సి ఉంటుందండి. ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా కొంచెం మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది కుంభరాశి విద్యార్థులకు మార్చి నెల వరకు కూడా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయండి. అయితే మే మాసం నుండి సమయం చాలా అనుకూలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా మీకు సమయం శుభప్రదంగా మారుతుంది. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకోవాలి. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు చాలా దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. ఈ కుంభరాశిలో చాలామంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే ఎవరికి కూడా తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని వీరు కలుసుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు చాలా ఆసక్తిని కూడా వీరు కనపరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టము. ఈ రాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి. కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు. కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేది వేదమని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందానం ఉంటారు. ఇదే వీరిలో బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు. వీరు వారిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని అయితే వీరు అసలు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను, స్నేహితులను వీరు ఎప్పుడూ కూడా మరవరండి. చూసారు కదా కుంభరాశి వారి గురించి. మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.